అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 5. ఆయన ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను సువార్త 15:2. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె 128 కీర్తన 3వ. మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరంలోని అంగములుగా ఉండి ఆయన ఆధిపత్యము క్రింద ఉండుట అన్నది ఎంత మనోహరమైన విషయం. ద్రాక్షవల్లిలో అధికంగా పెరిగిన తీగలను ప్రతి సంవత్సరం కత్తిరించవలను. అప్పుడు మాత్రమే అది ఎక్కువ ఫలములు ఫలించినదిగా ఉండును. అలాగే మన జీవితములు ఫలించవలనైనా తప్పకుండా శ్రమలు, బాధల ద్వారా వెలవలను. ద్రాక్షవల్లిలోని ఫలించని తీగలను తీసివేయటం ద్వారానే అది మన ఆధీనంలోనికి వచ్చును. అడ్డదిడ్డంగా దాని కొమ్మలను ఎదగనీయకూడదు. ఈ పాఠములన్నీ మనము దేవుని ఇంటిలోనే నేర్చుకునవలను. కీర్తన 125:5 ప్రకారం, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచుదవు. సియోను పరలోక సంఘమును గురించి మరియు యెరూషలేము ఈ లోకములోని సంఘమును గురించి మాట్లాడుతుంది. ద్రాక్షవల్లికి మంచి నాణ్యమైన ఎరువు కావాలి. ఆ రీతిగానే ఎప్పుడైతే మనము సహవిశ్వాసులముగా ప్రార్థన కొరకు, బైబిల్ ధ్యానం కొరకు కూడి వచ్చదమో అప్పుడు అంతరంగ పురుషుని యందు బలపరచబడగలం. ఆయన ఇంటిలో లేదా సన్నిధిలో మాత్రమే మన భారము తొలగిపోవును, మన ప్రశ్నలకు జవాబు దొరుకును మరియు మన జీవితములు ఆయన చిత్తమునకు మరి ఎక్కువగా లోబడి ఉండును. ఎప్పుడైతే మనం సహవాసం కలిగి ఉందమో అప్పుడు మరి ఎక్కువగా దేవుని సన్నిధిని అనుభవించగలం మరియు సాతాను యొక్క కనిపించని తంత్రముల నుండి కాపాడబడదుము. ప్రేమ ద్వారా, విశ్వాసుల ప్రార్థన సహవాసం ద్వారా, ఒకరికొకరము సహకరించుకునటం ద్వారా మన శ్రమలను, బాధలను జయించగలం. దైవికమైన స్నేహితులతో మన బాధలను, సంతోషమును పంచుకొనవచ్చును. ఈ లోక స్నేహితుల స్నేహంలో చాలాసార్లు తప్పుడు ఉద్దేశములు ఉండవచ్చును. వారు ఏదైనా బహుమానము ఇచ్చినప్పుడు తిరిగి మన యొద్ద నుండి మరి శ్రేష్టమైన బహుమానమును పొందగోరుదురు. కానీ దేవుని బిడ్డలు ప్రతి ఒక్కటి దేవునికి చేసినట్లుగానే చేదురు. ఈ విధమైన ప్రేమ సహవాసం మన జీవితములకు ఆశీర్వాదమును తీసుకొని వచ్చును. మనం పూర్తిగా సంఘం యొక్క ఆధీనంలోనికి వచ్చినప్పుడు శత్రువు ఎంతో ఉగ్రుడై మనల్ని వ్యతిరేకించును లేదా ఎదిరించును. కీర్తన 129 మొదటి 2 వచనములలో దేవుని ప్రజలు అనేకమైన శ్రమల ద్వారా ఏ విధంగా వెళ్ళవలనో వివరించబడింది. దేవుడు శత్రువును పూర్తిగా ఓడించి సంఘము ద్వారా తన మహిమ, ప్రేమను వెల్లడి చేయవాలని కోరుచున్నాడు. మత్తయి సువార్త 18, 16, 18, 19 వచనములలో సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవని ప్రభు తానే సెలవిస్తున్నాడు. కనుక సంఘముగాను ఆయన శరీరంగాను మనం కలిసి ఉన్నప్పుడు శత్రువు యొక్క దాడుల నుండి కాపాడబడగలం. ప్రైజ్ ది లార్డ్.